సో దీని మీద ముందుగా రామ్నాథ్ గారు చెప్పండి, ఈ భారత్ విజయ పతాక విజయ సింధూర్ కొనసాగుతున్న తీరు, నిన్న జరిగిన పరిణామాలపైన మీ విశ్లేషణ ఏమిటి? కొమిటన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం. ఇప్పుడు ఒక దేశమైనా ఒక వ్యక్తి అయినా సరే తన గురించి తాను ఆలోచించుకుంటే, తాను బాగుపడడం ఎలా అని ఆలోచించుకుంటే ఎదగడానికి బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పక్కవాడిని ఎలా నాశనం చేయాలి అన్న దాని మీద ఆలోచన చేస్తే పక్కవాడు నాశనం అయిపోగా ఇతడు ముందు నాశనం అయిపోతారు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే, ఏదో పౌరుషానికి కత్తులు మింగాలి కదా, భారత వైమానిక దాడులు మన ప్రాంతంలో జరిగినప్పుడు మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు తెలుసు ఏమాత్రం భారత దళాల ముందు మనం నిలబడము అని కూడా తెలుసు. ఇది చివరకు ఎంతవరకు వెళ్తుందంటే ఒక అంతర్యుద్ధం వైపుగా పాకిస్తాన్లోనే వెళ్ళిపోతుంది. ఇప్పటికే అక్కడ ప్రతిపక్ష పార్టీ పీటీఐ లాహోర్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ప్రధాని విఫలమయ్యారు పూర్తిగాని. ప్రధాని చూస్తే బంకర్లోకి వెళ్ళిపోయారు సురక్షిత ప్రాంతానికి అని చెప్తున్నారు. అంటే ఇదంతా ఏంటంటే, అసలు పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత కూడా భారత ప్రభుత్వం చాలా హుందాగా స్పందించింది. అక్కడి ప్రజలకు, అక్కడ పాలకులకు, అక్కడ ఆర్మీకి ఒక విధంగా మర్యాద ఇచ్చింది, గౌరవాన్ని ఇచ్చింది. కానీ వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. దాడి చేసిన తర్వాత భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మేము ఇది ప్రొవోకేట్ చేయడం లేదు, రెచ్చగొట్టడానికి చేయలేదు, ఆర్మీని టార్గెట్ చేయలేదు, ప్రజల్ని టార్గెట్ చేయలేదు, కేవలం ఉగ్రవాద శిబిరాన్ని మాత్రమే మేము టార్గెట్ చేశామని చెప్పినప్పుడు పాకిస్తాన్ కాస్త సంయమనం పాటించి గౌరవప్రదంగా ఆగాల్సింది. కాకుండా మేమే ఉగ్రవాద బాధితులమని ఒకవైపు చెప్పుకుంటూనే మళ్ళా భారత్ మీదకి దాడి చేశారు. నిజంగానే వాళ్ళు ఉగ్రవాద బాధితులైతే ఆ ఉగ్రవాదుల్ని నిరోధించలేకపోతూ ఉంటే చెప్పాలి, ఇక మీకు కావాల్సిన ఉగ్రవాదులు ఉన్నారంటున్నారు కదా, రండి తీసుకెళ్ళండి, మేము కూడా సహకరిస్తామని చెప్పాలి. అలా చెప్పకపోగా అసలు పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే, ఉగ్రవాదులకి డైరెక్ట్ గా ఆర్మీ అధికారులు వెళ్లి నివాళులర్పించి, అది కూడా ఉగ్రవాదుల శవాల మీద పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని కప్పి మరీ నివాళులర్పించే స్థాయికి వచ్చిన తర్వాత ఇది ఉగ్రవాద బాధిత దేశం ఎలా అవుతుంది? ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం అవుతుంది. నిజానికి పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ముస్లిం సమాజం కావచ్చు, ఇస్లామిక్ దేశాలు కావచ్చు, పాకిస్తాన్ అన్నది మనకు ఒక పెద్దన్నలాగా ఉంటుంది, ఒక అద్భుతమైన దేశంగా ఇది ఆవిర్భవిస్తుంది అని ఆకాంక్షించారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఈవెన్ ఇస్లాం దేశాలు కూడా పాకిస్తాన్ ఒక అంటువ్యాధి, దాంతో మనం స్నేహం చేస్తే అదంతా మనకే ఇబ్బంది వస్తుంది అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రతి ఒక్కరికి తెలుసు, పాకిస్తాన్ అన్నది ఉగ్రవాదులకు ఒక పెట్టని కోటలాగా, రక్షించే వ్యవస్థలాగా, అసలు పాక్ ఆర్మీలోనే ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదులు కూడా ఒక పార్ట్ లాగా వాళ్ళు పనిచేస్తున్నారనేది ప్రపంచానికి అంతా తెలుసు. ఇదివరకు అమెరికా ప్రోత్సహించేది డబ్బులు ఇచ్చి పక్క దేశాలను ఇబ్బంది పెట్టడానికి. చివరకు ఒసామా బిన్ లాడెన్ అనే వ్యక్తిని పాకిస్తాన్ లోనే పెట్టుకున్నారు అని తెలిసిన తర్వాత ఇప్పుడు అమెరికా కూడా పాకిస్తాన్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఈ దేశం ఎప్పటికైనా అందరికీ ప్రమాదమే అన్న ఒక ఇదికైతే వచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే, పాకిస్తాన్ మీద ఇంతకాలము అక్కడ ప్రజల్లో వ్యతిరేకత పెరిగినప్పుడు పాలకులు, ఆర్మీ వాళ్ళు చేసిందంతా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం, భారత్ మనకు వ్యతిరేకం అంటూ రెచ్చగొట్టడం, మతాన్ని ముందుకు తీసుకురావడం, ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేశారు. హఠాత్తుగా అక్కడ ఆర్మీ చీఫ్ మొన్న కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలన్నీ ఏంటంటే, ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల మీదకి ఒక సెంటిమెంట్ తో భారత్కు వ్యతిరేకంగా ఆ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు ఈసారి ఊహించని పరిణామం ఏంటి అంటే, సింధు జలాల ఒప్పందాన్ని నుంచి భారత్ బయటకు రావడం అన్నది పాకిస్తాన్ మీద అత్యంత తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటి వరకు అక్కడ పాకిస్తాన్ పాలకుల మీద, ఆర్మీ మీద ప్రజలు పెద్దగా ఎదురుదాడి చేసింది లేదు, స్పందించింది లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా తయారైపోయాయంటే, ప్రజలే అక్కడ తిరుగుబడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజల జీవనోపాధి, వాళ్ళ మనుగడనే వీళ్ళ నిర్ణయాలని ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నది పాకిస్తాన్ ప్రజలకు అర్థమవుతోంది. సో ఎప్పుడైనా సరే ప్రజలు తమ జీవనోపాధికి పాలకులు రక్షించలేక పోగా వాళ్ళే ముప్పు తెచ్చే ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా ప్రజలన్నా తిరగబడతారు. ఇప్పుడు అదే జరగబోతోంది. పాకిస్తాన్ లో ప్రజలు పాలకుల మీద తిరగబడబోతున్నారు. ఇది అనవసరంగా భారత్ మీదకి మళ్ళీ క్షిపణులు అన్ని ప్రయోగించారు. కానీ ఇది ఇప్పుడు ఇంకా భారత్ వైపు నుంచి ఇంకా ఎక్కువ స్పందన, దాడి ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత అల్టిమేట్ గా అక్కడి పాలకులే అక్కడి ప్రజల చేతుల్లో చులకనవుతారు అన్నది అనుమానమే లేదు. ఈరోజు మన వాళ్ళు ఏకంగా కరాచీ పోర్టు మీద దాడి చేయడం అన్నది 71 తర్వాత ఫస్ట్ టైం. కరాచీకి అక్కడ పోర్టు నుంచి 70% ఎగుమతులు దిగుమతులు పాకిస్తాన్ తరఫున జరుగుతూ ఉంటాయి. జీడీపీలో 20% ఆ నగరం నుండే వస్తుంది. అలాంటి కరాచీ పోర్టు మీద మనలో దాడి చేయడం అన్నది పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ. ఇప్పుడే కాదు, 71 లో కూడా మన వాళ్ళు ఈ కరాచీ పోర్టు మీద దాడి చేసినప్పుడు రష్యా భద్రతా దళాలు కూడా ఆశ్చర్యపోయాయి. కేవలం డిఫెన్స్ చేయడానికి రష్యా వాళ్ళు కొన్ని నౌకలు పంపించారు, మన వాళ్ళకు కొన్ని నౌకలు ఇచ్చారు ఆ సమయంలో. డిఫెన్స్ అంటే ఎవరైనా దాడి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి మాత్రమే. కానీ మన భద్రతా దళాలు వాటి సాయంతోనే ఏకంగా కరాచీ ఎయిర్పోర్ట్ ను ధ్వంసం చేసేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత భారత్ పర్యటనకు వచ్చిన రష్యా దళాధికారులు
ఆ రోజు ఆపరేషన్ లో పాల్గొన్న భారత్కు సంబంధించిన సైనికుల్ని పిలిచి మరీ అభినందించారు. మేము కేవలం మీరు డిఫెన్స్ చేసుకోవడానికని ఈ నౌకలు ఇస్తే మీరు ఏకంగా పోర్టును ధ్వంసం చేశారంటే మీరు చాలా గొప్ప వాళ్ళు, పోరాట యోధులు అని రష్యా కూడా కీర్తించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏ విధంగా కూడా చివరికి చెప్పాలంటే వాళ్ళకి అక్కడ సరిగా తినడానికి తిండి లేదు. ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. పాకిస్తాన్లో 72 ఏళ్ళు భారత్లో ఉంటే అక్కడ 67 ఏళ్ళు ఉంది. ఏ విధంగా కూడా తాము సరిపోమని తెలిసి కూడా వాళ్ళు భారత్ మీద కయానికి కాలు దూతున్నారంటే కేవలం పౌరుషానికి కత్తులు మిగే పరిస్థితికి వచ్చారు. మనం ఏదో ఒకటి చేయకపోతే ఏమీ చేయలేదు వీళ్ళు చేతగాని వాళ్ళు అని ఇక్కడ ప్రజలు ఎలా అనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో అన్న దాంతో ఒక దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు పంపించినా కూడా 3 యుద్ధ విమానాలు కూల్చేశారు, 2 ఫైటర్లని మన వాళ్ళు బంధించేశారు. లాహోర్ లో డిఫెన్స్ సిస్టమ్ ని వెళ్ళి క్లోజ్ చేసేశారు, దాన్ని అంతా ధ్వంసం చేశారు. సాధారణంగా ఎప్పుడైనా భారత్ విమానాలు అటువైపు వెళ్ళినప్పుడు వాటిని కూల్చడానికి ఈ డిఫెన్స్ సిస్టమ్స్ వాడుతూ ఉంటారు. అలాంటిది దాని మీదే మనల్లో అటాక్ చేసి దెబ్బ కొట్టేసిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పటికే బంగ్లాదేశ్ పోగొట్టుకున్నారు, పక్కలో బలూచిస్తాన్, ఇదే అదునుగా వాళ్ళు ఏకంగా స్వాతంత్రాన్ని ప్రకటించేసుకున్నారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీ వాహనాల్లో వెళ్తుంటే వీడియోలు రికార్డ్ చేసి మరీ బ్లాస్ట్ చేస్తున్నారు బలూచిస్తాన్ లో. అది పాకిస్తాన్ కి అసలు దిక్కుతోచిన పరిస్థితి. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల నుంచి ముప్పుంది. ఇన్ని పెట్టుకొని ఈరోజు భారత్ తో పెట్టుకుంది అంటే పాకిస్తాన్ తన నెత్తిన తానే చేయబెట్టుకోవడం, ఆ పాకిస్తాన్కి ఏదో పోయే కాలం వచ్చి ఈ పని చేశారా అన్న ఒక అభిప్రాయం అయితే కలుగుతోంది. ఏ విధంగా చూసినా కూడా భారత్ ముందు పాకిస్తాన్ నిలబడదు, వాళ్ళ నెత్తిన వాళ్ళే చేయబెట్టుకుంటున్నారు. ఏదంటే మేము సరెండర్ అయిపోతున్నాం, మేము కామ్గా ఉంటామని చెప్పలేక ఏదో ఒకటి చేయాలని చెప్పి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు తెలిసి ఇది ఏమాత్రం నిలబడదని. పైగా గతంలో భారత్ కార్గిల్ యుద్ధం చూస్తే ఆ రోజు మన భూభాగం వరకు స్వాధీనం చేసుకుని అవతలికి పంపించారు. కానీ ఈసారి అలా ఉండదు పరిస్థితి. పూర్తి స్థాయిలో యుద్ధం వస్తే మనం చాలా కోల్పోవాల్సి ఉంటుంది, అవమానకరమైన ఓటమితో పాటు చాలా కోల్పోవాల్సి వస్తుంది అన్నది కూడా పాకిస్తాన్ పాలకులకు, అక్కడ ఆర్మీ అధికారులకు తెలుసు. అయినా సరే అక్కడ ప్రజల్ని మభ్యపెట్టడానికి మేము ఏదో చేసేస్తున్నాం. ఆ రక్షణ మంత్రి CNN ఇంటర్వ్యూలో ఎంత నవ్వులు పాలు. ఎక్కడ మీరు భారత్ కు సంబంధించిన యుద్ధ విమానాలు కూల్చేశారంటే కదా, ఎవిడెన్స్ ఏది అంటే సోషల్ మీడియాలో ఉన్నాయని ఒక పాకిస్తాన్ దేశ రక్షణ మంత్రి మాట్లాడుతున్నారు. మీరు రక్షణ మంత్రి అండి, సోషల్ మీడియాలో కాదు, మీకు అధికారికంగా ఏదైనా ఎవిడెన్స్ చూపెట్టండి అంటే తెల్లమోహం వేసే పరిస్థితికి వస్తుంటే, ఈ స్థాయిలో ఉండి ఆ ప్రజలకు అక్కడ ఏమి పట్టించుకోకుండా గాలికి వదిలేసి వీళ్ళు భారత్ తో మేము యుద్ధం చేస్తాం, భారత్ మీద దాడి చేస్తాం అని అంటూ ఉన్నారంటే పాకిస్తాన్కి ఏదో చెడు కాలం దాపురించిందని అనుకోవాలి కుమ్మినేని గారు. రైట్, మంచి బాగా చెప్పారు, చక్కగా విశ్లేషించారు. ఇక